హాయ్ హలో అండి, నేను మీ లతని. టుడే రెసిపీ పప్పుచారు. ఆంధ్ర స్టైల్లో పప్పుచారు అండి. పప్పుచారు అంటే నార్మల్గానే అనుకుంటారు, కానీ నేను వేసే సీక్రెట్ అది మెయిన్ అనమాట. మన పప్పుచారుకి మనం చేసేటప్పుడు ఆ స్మెల్ అసలు ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దానికి కావాల్సినవి చూడండి ఒకసారి ఐటమ్స్. నెక్స్ట్ ఒకటి టమాటా అనమాట. ఈ టమాటా ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ 4 పచ్చిమిరకాయలు, క్యారెట్, ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ మునక్కాయలు, ఈ ఒక 2 తీసుకున్నాను, ఆ పీల్ తీసేసేయండి. నెక్స్ట్ చింతపండు నానేసేసి ఇలా జ్యూస్లా తీసుకున్నాను. పసుపు, సీక్రెట్ అని చెప్పాను కదా, ఇది అసలు మెయిన్ మనకి ఇదే అనమాట. మెంతులు, జీలకర్ర, ఈ రెండు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ డ్రైగానే మాత్రమే పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇలా స్టాక్ చేసి పెట్టుకుంటాను అనమాట. దీన్ని మెంతులు, జీలకర్ర ఫ్రై చేసేసి బాగా రోస్ట్ చేసేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు పప్పుచారు కావాలన్నా ఇదొక్కటి పొడి వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఫ్లేవరు, ఆ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు తలకాయ చేసుకుంటాం కదా, తలకాయ కూర, దానిలో కూడా వేసుకుంటాను. సేమ్ ఇదే అనమాట నేను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ సీక్రెట్ పొడితో ట్రై చేయండి, పప్పుచారు ఫిదా అవుతారు. ఫస్ట్ కంచెప్ తీసుకోండి, 1/2 కప్పు. ఇదైతే ఒకటి సరిపోతుంది వాటరు. కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ పప్పు అయితే ఉడకబెట్టేసుకుందాము. ఇది ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. చింతపండు జ్యూస్ ఉంది కదా, దీనిలో వేసేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకోండి. మనకి అది పులుపు ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ వరకు పోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి టమాటో, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఈ వాటర్లో వేసుకోండి. నెక్స్ట్ ఈ మునక్కాడు కూడా, ఇవి కంప్లీట్గా ఉడకాలన్నమాట. మునక్కాయలు బాయిల్ అవ్వాలి కదా, అంతవరకు బాయిల్ చేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇవి బాయిల్ చేసుకుందాం ఫస్ట్ మనము. ఇవి బాయిల్ అయ్యేలోపు మనకి పప్పు ఉడకబెట్టుకుందాము. ఇలా కొంచెం ఒక్కసారి తెల్లితే చాలు. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఆల్రెడీ నేను పప్పులో వేసేసుకున్నాను, ఇప్పుడు కొంచెం వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ 3 స్పూన్స్ వేసాను నేను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ కారము 1.5 సరిపోతుంది, ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు ఒక 4 వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇవి కొంచెం తెరలాలన్నమాట, ఒక్క 5 మినిట్స్ చాలు, తెరులుతాయి. ఇలా తెరులుతున్నాయి కదండి, దీనిలోనే కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోండి. ఇలా కొంచెం తెల్లుతున్నాయి కదండి, ఇప్పుడు పప్పు వేసుకుందాము. ఈ పప్పులో వాటర్ కూడా అలాగే వేసేసుకోండి, ఏమి వేస్ట్ చేయవద్దు, అలాగే వేసేసుకోండి. అసలు మెయిన్ ఇంకా సీక్రెట్ పొడి వేసుకోండి. 2.5 స్పూన్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని, మా స్మెల్ చాలా బాగుంది. ఒక్క 5 మినిట్స్, ఓన్లీ ఒక్క 5 మినిట్స్ మరిగితే చాలు, మనకి బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, 2 స్పూన్స్ వేసాను నేను. నెక్స్ట్ ఎల్లిపాయలు పొట్టు తీసేసి క్రష్ చేసుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగు వేసుకున్నాను, దీన్ని తాలింపులో కొంచెము. నెక్స్ట్ కరివేపాకు,
ఇంక పోపు ఆఫ్ చేసేసుకొని దీనిలో వేసుకోండి. పక్కన మనకు పప్పుచారు అరుగుతున్నాయి కదా, దీనిలో వేసేసుకోండి. భలే స్మెల్ వస్తుందండి, అసలు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఓన్లీ ఒక 2 మినిట్స్ చాలు. ఓకే, ఫైనల్గా అయితే పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసేసుకొని వైట్ రైస్లో ఈ పప్పుచారు, పక్కన సైడ్ డిష్గా ఈ పొటాటో ఫ్రై అన్నమాట పెట్టుకొని తినండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సేమ్ ఇలాగే నేను చెప్పాను కదా పొడి సీక్రెట్, అది వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్ ఉండిద్ది అసలుకి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కంపల్సరీగా. ప్లీజ్, థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి.